హలో విస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్న ప్రత్యూష గారు ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున డబ్బుకు సంబంధించి ఎటువంటి రిచువల్స్ చేయాలి, దాని ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవిని ఏ విధంగా ఆహ్వానించవచ్చు అనే విషయాలపై మ్యామ్తో మాట్లాడుతాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, ఇంట్రోలో చెప్పిన విధంగా ఎవరైతే లక్ష్మీదేవిని ఆహ్వానించాలో వాళ్ళ ఇంట్లోకి అనుకుంటారో వాళ్ళు శుక్రవారం రోజున ఎటువంటి రిచువల్స్ చేయాల్సి ఉంటుంది, అది విషయం గురించి చెప్తారా? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సో శుక్రవారం ఫ్రైడే ఈజ్ వెరీ స్పెషల్ అండి. మనీ అట్రాక్ట్ చేసే డే యాక్చువల్లీ. సో ఫ్రైడే చాలా మంది మనీ ఎవరికి ఇవ్వరు, వేరే వాళ్ళ నుంచి తీసుకుంటారు. బికాస్ లక్ష్మి రావాలి అనే మెయిన్. సో ఫ్రైడే రోజు పొద్దున నిద్ర లేచినప్పుడు 5 o'clock 5:30 ఆ టైం నుంచి 6:30 టైం కావచ్చు. ఈ రిచువల్ ఏంటంటే మీకు డబ్బు తాలూకా ప్రాబ్లమ్స్ ఏవేవైతే ఉన్నాయో, బ్లాక్స్ ఏవేవి ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ చేసేస్తుంది. లాగేసి నీకు డబ్బు వచ్చేలాగా చేస్తుంది. నీ చీకట్లోంచి నువ్వు వెలుతురులోకి ఎంటర్ అయ్యే పద్ధతి అనమాట ఈ రిచువల్. ఒక చీకటి బాధపడుతున్నావు, చీకట్లో ఉన్నావు, ఈ చీకట్లోంచి వచ్చే శుక్రవారం కల్లా నువ్వు వెలుతురులోకి రావాలి. సో ఈ యొక్క యాక్టివిటీ నేను చెప్తాను. ఇది ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకైతే కనుక పొద్దున్న చేసుకుని మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సాయంత్రం 6:30కి ఎవరు ఇంటికి రాలేరు. 6:30 నుంచి 8:30 9 లోపలే చేయాలి. ఈవినింగ్ అయితే, పొద్దునైతే 5 నుంచి 6:30 లోపల చేయాలి. అంటే ఇంకా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, ఇంకా సూర్యుడు ఇంకా రాలేదు ఆ టైం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 to 6:30 ఈధర్ ఆ టైంలోనా చేయండి, ఈవినింగ్ 6:30 నుంచి 9 లోపల చేసేయాలి. ఓకే. సో ఓన్లీ ఫ్రైడేసే చేయాలి. ఒక్క ఫ్రైడే నుంచి ఇంకో ఫ్రైడేకి నువ్వు మిరాకిల్ చూస్తావు. షిఫ్ట్, క్వాంటమ్ షిఫ్ట్. అంటే ఫస్ట్ ఫ్రైడే చీకట్లోంచి వెలుతురులోకి వస్తావు. రెండో ఫ్రైడే ఆ వెలుతురులో నుంచి ఇంకా నువ్వు అబండెన్స్ చూడటం మొదలు పెడతావు. ఇది 9 ఫ్రైడేస్ చేస్తే 9వ ఫ్రైడే కల్లా నువ్వు మర్చిపోతావు అసలు నువ్వు ఎలా వచ్చావు, ఎలా స్టార్ట్ అయింది, నా ఇంత అబండెంట్గా అయిపోయావు, డబ్బు బాగా ఎర్న్ చేయడం మొదలు పెడతావు అనమాట. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అనమాట. ఓకే. సో ఇది చేసే పద్ధతి ఏంటి, ఫస్ట్ ఏంటి? సో ఒకటి, ఎవరి దగ్గర అయితే కుబేరా స్టోన్ ఉందో, కుబేరా స్టోన్ ఒకటి ఉంది. అది ఏంటంటే ఈక్వల్ టు మత్స్య యంత్రం. అది సముద్రపు అడుగున ఫామ్ అవుతుంది. చేపలన్నీ చచ్చిపోతాయి. ఆ చేపలన్నీ చచ్చిపోతే దాని స్కిన్ ఉంది చూడండి, దానితో ఒక స్టోన్ ఫామ్ అవుతుంది. దాన్నే కుబేరా స్టోన్, ఆర్థోపెరాస్ అంటారు. ఈ కుబేరా స్టోన్ ఏంటంటే ఈక్వల్ టు మత్స్య యంత్రం. మత్స్య యంత్రం అంటే ఏంటి? అది మీరు చూడండి, కుబేరుడు ఫోటోలు చూడండి, చాలా చోట్ల కుబేరుడు ఫోటో చూసినప్పుడు అక్కడ ఎదురుగుండా ఒక చిన్న చేప ఉంటుంది, గోల్డెన్ చేప. దానికి చిన్న యంత్రం లాగా ఒక నెంబర్స్ రాసుంటాయి. తమిళ్లో నెంబర్స్ ఉంటాయి చూడండి, ఆ నెంబర్స్ రాసుంటాయి. ఓకే. సో అది మత్స్య యంత్రంతో సమానం. అది కుబేరుడికి ప్రీతి, కుబేరుడి దగ్గర ఉంటుంది అది. సో అది రావడం కూడా చాలా పుణ్యం చేసుకుంటేనే అది మన ఇంటికి వస్తుంది. ఓకే. సో కుబేరా స్టోన్ పెట్టుకుంటే, కుబేరా స్టోన్ ఎవరైతే ఎఫర్ట్ చేయగలుగుతారో, కొనుక్కోగలుగుతారో, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉందో కుబేరా స్టోన్ పెట్టుకోండి. కుబేరా స్టోన్ లేకపోయినా పర్లేదు, మీకు మీ యొక్క ఎనర్జీస్ నుంచి మీరు ఎవ్రీ వీక్ మీరు చేంజ్ చూస్తారు మీ లైఫ్లో. ఓకే. సో ఎదురుగుండా ఒక బౌల్, కుబేరా లాకెట్ అయితే గనక ఒక గాజు గిన్నెలో లాకెట్ని పెట్టేయండి. కుబేరా స్టోన్ అయితే గనక ఎదురుగుండా కుబేరా స్టోన్ పెట్టి దాని ముందు ఒక పెద్ద ప్రమిదలో కళ్ళుప్పు వేసేయండి. కళ్ళుప్పు వేసి దాంట్లో చిన్న ప్రమిద పెట్టండి. చిన్న ప్రమిద పెట్టి దాంట్లో నువ్వుల నూనె వేసి 7 అంటే 7 days ఆఫ్ అ వీక్ కదా, 7 రోజులు ఒక వీక్లో, ఈ 7 వత్తులు 7 తీసుకోవాలి ఖచ్చితంగా. 7 days ఆఫ్ ద వీక్. ఈ వారం నుంచి నేను ఇంకో వారంలోకి ఎంటర్ అయ్యే లోపల ఈ చీకట్లోంచి నేను బయటపడాలి. కాబట్టి 7 ఒత్తులు తీసి దాంట్లో చేసి మీరు ఆ ఒత్తు వెలిగించి దాని ముందు కుబేర ముద్ర అంటే ఇలాగ పెట్టుకొని నీ సంకల్పాలని విజువలైజ్ చేయి. నేను ఇందాక వీడియోలో విజువలైజేషన్ చెప్పాను కదా, అలా విజువలైజ్ చేయి. నాకు ఇంత డబ్బు కావాలి, లేకపోతే నాకు ఇంత ఇది కావాలి. నీ యొక్క స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఆల్రెడీ మేనిఫెస్ట్ అయిపోయింది, ఆ రియాలిటీలో నేను ఉన్నానని విజువలైజ్ చేయాలి ఇలా పెట్టుకొని. ఓకే. విజువలైజ్ చేసిన తర్వాత ఇది సాయంత్రం 6:30కి చేయాలి, 6:30 నుంచి 9 లోపల చేయాలి, మార్నింగ్ వచ్చేసి 5 నుంచి 6:30 లోపల చేయాలి. ఓకే. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఉప్పు ఏదైతే ఉందో
నీకు డబ్బుకు సంబంధించిన నెగిటివ్ బ్లాక్స్ ఏముంది, నువ్వు ఏమేమి బాధలు పడుతున్నావు, డబ్బుకు తాలూకా కాన్ఫ్లిక్ట్స్ ఏంటి నీ మైండ్లో, అవన్నీ లాగేస్తుంది. నీకు చుట్టుపక్కల ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నావా డబ్బు విషయంలో, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేను ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ లాగేస్తుంది ఆ ఉప్పు. రెండో రోజు ఈ ఉప్పుని ఏం చేయాలి అంటే, ఇప్పుడు అయిపోయింది, పూజ అయిపోయింది. సో నైవేద్యం మీరు ఏం పెట్టచ్చు, మీరు ఒక బౌల్లో పాలేసి మన అటుకులు వేసి పంచదార వేసి పెట్టచ్చు. ఎందుకంటే అటుకులు అన్నంలాగా అయిపోతుంది, పెద్దగా అవుతాయి. కాబట్టి అటుకుల పాయసం పెట్టచ్చు. అటుకులు ఒక గిన్నెలో పాలు వేసి, వేడివేడి పాలు వేసి, అందులో అటుకులు కొన్ని వేసి పంచదార వేసి నైవేద్యం పెట్టండి. ఆ దీపం ముందు పెట్టి, ఆ దీపానికి కొంచెం ఫ్లవర్స్ వేసి, మీరు దాని చుట్టూతో పూలు పెట్టి, కుంకుమ పసుపు రాసి, దానికి ఒక డివైన్ అక్కడ కూర్చొని మీరు విజువలైజ్ చేయండి. ఈ కుబేర స్టోన్ ఏం చేస్తుందంటే, నీ యొక్క బిజినెస్, ఇది మత్స్య యంత్రం కదా, మత్స్య యంత్రం ఏం చేస్తుంది, పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది. నీకు ఎంతమంది క్లయింట్స్ పెరిగిపోతారు అంటే మామూలుగా కాదు. ఈ ఎవ్రీబడి ఇలా ఒక స్పైరల్ లాగా పెరిగిపోతూ ఉంటారు. నీ క్లయింట్స్ వస్తుంటారు, జెన్యూన్ క్లయింట్స్, నీ యొక్క సర్వీస్ తీసుకోవాల్సిన క్లయింట్స్ నీ దగ్గరకు వస్తారు. ఊరికే నీకు టైం వేస్ట్ ఉండదు. సో దట్ ఈస్ వాట్ ఈ యొక్క. అండ్ ఇంకోటి, ఇది చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్తుంది. ఈ వారం నుంచి వచ్చే వారం. సో 7 ఒత్తులు వెలిగించాలి, ఇది మర్చిపోకండి. అండ్ రెండో రోజు ఏం చేయాలి, ఇప్పుడు ఇది అయిపోయింది, శుక్రవారం సాయంత్రం రిచువల్ అయిపోయింది. రెండో రోజు పొద్దున నేనేం చేయాలి, రెండో రోజు పొద్దున నిద్ర లేచినప్పుడు ఈ ఉప్పు ఏదైతే ఉందో ఒక బౌల్లో నీళ్లు పోసి ఈ ఉప్పుని వేసేయండి. వేసి దాన్ని సింక్లో పెట్టేయండి. అది కరిగిపోయాక దాన్ని సింక్లో పడేయండి, ఆ సింక్లో వేసేసేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు వెళ్ళి ఒక చోట నీళ్ళల్లో వేసే రావాలి, నదీ తీరాన ఆ నదిలో వేసేసేయాలి నెగిటివిటీని. సో మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది నదులు అంత దగ్గరలో ఉండవు, వెళ్ళి అక్కడ వేయడానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏం వేస్తున్నారని అందరూ రాసుకుంటున్నారు, బికాస్ ఇప్పుడు అంత ప్యూరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి. సో మీరు సింక్లో కూడా వేసేయచ్చు. సో ఈ విధమైన ప్రాసెస్ని ఎవ్రీ ఫ్రైడే అనేది వాళ్ళు, ఎవ్రీ ఫ్రైడే, ఫస్ట్ ఫ్రైడే నుంచి సెకండ్ ఫ్రైడేలో మీరే డిఫరెన్స్ చూస్తారు. ఈ ఫ్రైడే నుంచి వచ్చే ఫ్రైడే సంకల్పం చేసి, ఏదైతే సంకల్పమో అది సంకల్పం చేయాలి, స్ట్రాంగ్గా చేయాలి. ఆ సంకల్పం అనుకొని కుబేర ముద్రతో చేయండి. అండ్ నెక్స్ట్ వారంలోకి ఒక చీకట్లోంచి వెలుతురులోకి వస్తారు. ఫస్ట్ మీకే తెలుస్తుంది, లాస్ట్ వారానికి ఈ వారానికి ఇంత డిఫరెన్స్ ఉంది, మళ్ళీ వచ్చే వారానికి ఇంకా డిఫరెన్స్. అలా 9 వారాలు చేయండి. 9వ వారానికి నువ్వు ఆల్రెడీ నువ్వు ఏదైతే కోరుకున్నావో అటువంటి ఇంట్లో ఉంటావో, లేకపోతే అట్లాంటి ఆ రిచ్నెస్లో ఉంటావో, నువ్వే చూస్తావు నీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. వండర్ఫుల్ మ్యామ్. సో ప్రతి శుక్రవారం ఏవైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ అనేది మీరు వినడం జరిగింది. దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు మ్యామ్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని చూసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.